పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి ఆదరించి నడిపించి మమ్మల్ని ఎంతగానో సంరక్షించుచున్న దేవా, నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఈ కూడికను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. తెరవబడిన గ్రంథముల మాదిరినవి తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసు మాకు అనుగ్రహించమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి 11వ వచనము వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి 11వ వచనం వరకు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని జయించారు? అపవాదిని జయించారు. ఎవరిని జయించారు? అపవాదిని, వాని క్రియలను, వాని తంత్రములను జయించారు. లోకము దాని ఆశలు గతించి పోవును గాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. ఈలో చాలా మంది అండి, మనలో చాలా మంది దేవునిలోకి రావాలంటే చాలా మంది చాలా ఆసక్తిని కనపరుస్తారు. మంచిదే, ఉండాలి, ఆసక్తి ఉండాలి. కానీ శ్రమలు వచ్చినప్పుడు మధ్యలోనే పారిపోయేవారు అనేకులు. ఎందుకు భయపడి పారిపోతున్నారు? వారికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు ఒక మనిషిని శ్రమల గుండా నడిపిస్తున్నాడంటే దాని వెనక ఒక కార్యము దాగి ఉన్నదని, ఆ కార్యము తన జీవితంలో అనుభవించాలని, ఎంత మటుకు తన దేవుని మీద ఆనుకున్నాడు, ఎంత మటుకి తన దేవుని మీద ఆధారపడ్డాడు అనేది ఒక చిన్న పరీక్ష అంతే.
శ్రమ దినమున కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడు అవుతున్నావు, చేతకాని అనుభవుతున్నావు. ఎందుకు చేతకాని దాని అవ్వాల్సిన అవసరం లేదు. కానీ పాత నిబంధనలో ఉన్న భక్తులే దేవుడు పెట్టిన పరీక్షలో వారు గెలిచారు. అవునా? పాత నిబంధనలో ఉన్న భక్తులే దేవుడు పెట్టిన పరీక్షలో వాళ్ళు గెలిచారు. వారు ఆరంభంలో పొందుకున్న దానికంటే రెండొందల వారు దేవుని దగ్గర వారు పొందుకున్నారు. కారణము శ్రమలు మనలను దేవునికి మరింతగా సమీపంగా చేరుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న పిల్లలంటే చిన్న పిల్లలు కాదు, మనము కూడా దేవుని పిల్లలమే. మనము కూడా దేవుని దృష్టిలో మనము కూడా పిల్లలమే. యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, తన యందు అంగీకరించితిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. అవునా? మనము ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ఆయన మనకు పరమ తండ్రి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీరు వెలుగు సంబంధులు. అయితే దేవుడు మనకు పెట్టిన బాధ్యత ఏంటంటే, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. దేవునిలో ఉన్న గొప్పతనము ఏమిటో మనం వారికి తెలియజేయాలి. ఆరంభంలో మనము కూడా ఒకప్పుడు అజ్ఞానం అనే ఆ చీకటిలో మనం ఒకప్పుడు ఉన్నవాళ్ళమే కాదా? ఏంటండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలము. అందుకనే చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయి నా. చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనలను పిలిచాడు. ఆ చీకటిలో ఉన్న పాత జీవితం నుండి, పాత స్వభావం నుండి, పాత అలవాట్ల నుండి
మనము దేవుని వైపు కొనసాగుతున్నప్పుడు, మనము దేవునికి సమీపంగా చేరేటప్పుడు అపవాది మనలను వెనకాల నుండి మెల్లగా లాగుతాడు. లోకంలో ఆశలను చూపించి, లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన సుఖ భోగాలను చూపించి, ధనమును చూపిస్తాడు, అధికారాన్ని చూపిస్తాడు, మనుషులు మెప్పించే మెప్పులకు కూడా మనిషిని లొంగేటట్లు వాడు చేస్తాడు. ఈయన మహాదేవుడు. ఇట్లాంటి వాటి మీదే మనము జయించాలి. ఇట్లాంటి వాటి మీద మనము జయమును మనం పొందుకున్నప్పుడు తప్పకుండా ఈ లోకంలో వచ్చే తాత్కాలికమైన శ్రమల మీద కూడా మనము జయమును మనము పొందుకోగలము. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు వారు మాట్లాడతారంట. లోకము ఎవరి మాట వింటది? లోక సంబంధుల మాట వింటది. లోకంలో వాడు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ప్రవర్తిస్తారు, ఇక నేను మీకు దానికి మళ్ళీ ప్రత్యేకంగా దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నాను నేనైతే. ఈ లోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళకు ఒక మనస్సాక్షి ఉండదు. నోటి నుండి ఏది మాట్లాడతారో చివరికి అది తెలియకుండా ఏదో మాట్లాడతారు. అని ఎదుటి వారి మనస్సు బాధపడుతుంది, గాయపడుతుంది అనే వివేచన కూడా లేని వారుగా ఈ రోజున మానవుడు మాట్లాడుతున్నాడండి. మనిషి హృదయంలో దేవుని భయం లేదు. మనిషి హృదయంలో దేవునికి ఇవ్వవలసిన స్థానము మనిషి హృదయంలో లేదు. మనిషి హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం లేకపోతే ఎవరి స్థానం ఉంటుందో ఇక నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటున్నాను. ఏంటండి? మనిషికి దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఇక నేను మళ్ళీ దానికి ప్రత్యేకంగా దానికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నా ప్రేమైన సహోదరులారా గమనించండి. ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న నీ హృదయంలో దేవుని భయం ఉన్నదా? దేవుని కను దృష్టి నా మీద ఉన్నదన్న భయము నీ మనసులో ఉన్నదా? ఒకసారి ఆలోచించు. ఇదే మాట ఎన్నోసార్లు నేను వర్తమానము చెప్పేటప్పుడు నేను మీకు తెలియజేశాను. ఎవరి గుండెలలో అయితే దేవుని భయం ఉండదో వారు తమ పెదవులను కాచుకుంటారు. తమ పెదవుల నుండి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎదుటి వారి మనసును గాయపరచరు. వారు ఎప్పుడు చూసినా వారు దేవుని ప్రేమను మాత్రమే కనపరచడానికి వారు సాహసిస్తూనే ఉంటారు. వారు ఎప్పుడు కనపరుస్తూనే ఉంటారు. దేవుని ప్రేమను ఎప్పుడు కనపరుస్తుంటారు. వారి మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ దేవుని ప్రేమను కనపరుస్తూనే ఉంటారు. ఎదుటి వారి మనసును నొప్పించేటట్టు మాట్లాడిన మరలా తిరిగి వారికి మృదువుగా సౌమ్యంగా వారికి క్రీస్తు ప్రేమను వారి మాటల ద్వారా కనపరుస్తారు. తర్వాత వచ్చిన మనము దేవుని సంబంధులము
దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, సత్య స్వరూపి అయిన మాట ఏదో, ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అందుకని కదా సత్య స్వరూపి అయిన ఆత్మ మనలను ఎక్కడైనా నడిపిస్తుందంటండి. ఎక్కడ నడిపిస్తుంది? సత్య స్వరూపి అయిన ఆత్మ మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అందుకని దైవ జల్లేశ్వర్ గారు ఒక పాట కూడా రాశారు. సర్వ సత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవిగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదము. కృపాధారము నీవిగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదము. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను అని. ఏంటండి? సత్య స్వరూపి అయిన ఆత్మ మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. వాక్యము ద్వారా మనలను జీవ మార్గంలోనికి నడిపిస్తుంది. ఆ జీవ మార్గమే మనలను మన తండ్రి మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య మహిమ రాజ్యంలో నీవు నేను ఉండాలని అక్కడకు మనల్ని నడిపించడానికి ఈ జీవ మార్గమే మనలను నడిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో కాదో అని దాని ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. తర్వాత ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రస్తుత దినాల్లోనండి ఈ ప్రేమ అనే పదానికి అర్థాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా ఈ మాట వాస్తవం. ప్రేమ అనే పదానికి దానిలో ఉన్న స్వచ్ఛమైన అర్థం నాశనం చేస్తున్నారు.
మనుషుల ప్రేమ ఎట్లాంటిది? తమ అవసరాలకి, తమ స్వార్థానికి ప్రేమను అడ్డం పెట్టుకొని దేవుని భయం లేని వారిగా జీవించుచున్నారు. అయితే దేవుని ప్రేమ ఎట్లాంటిదో తెలుసా? ఎవరి దగ్గర నుండి ఏ లాభం ఆశించక నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో తన ప్రాణమును మన కొరకు ధారపోసాడు. చూడండి, అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమే ఈ రోజున నిన్ను నన్ను మనలను ఈ రీతిగా సమకూర్చడానికి ఆయన ప్రేమ మనల్ని ఇక్కడకు నడిపించింది. ఆమేన్. నిజంగా ఆయన ప్రేమ. అందుకనే ఒక పాట ఉంది, నేను గిట్టక మునిపే నన్ను చేర్చుకున్న ప్రేమ. ఏంటండి? నేను పుట్టక మునిపే నన్ను ఎరిగిన ప్రేమ, నేను పడక మునిపే నన్ను పట్టుకున్న ప్రేమ, నన్ను ఎత్తుకున్న ప్రేమ, ఏ సన్న ప్రేమ. ఆమె అందుకనే ఆయన ప్రేమకు ఎత్తు, లోతు, వెడల్పు ఉండదు. మనం ఉన్న ఇంటికి సరిహద్దులు ఉంటాయేమో, కానీ క్రీస్తు ప్రేమకు ఎటువంటి హద్దులు లేవు. ఆయన హద్దులు లేని ప్రేమను అనేకుల పట్ల ఆయన తన ప్రేమను కనపరిచారు. కాబట్టి ఆయన పాపిని క్షమించాడు, పాపాన్ని అసహించుకున్నాడు. వేషను క్షమించాడు, కానీ వేషధారణను ఆయన క్షమించాడు. ఏంటండి? అందుకనే ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ. ఈ లోకంలో తల్లి ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమించాడు దేవుడు మనల్ని. తండ్రి ప్రేమించిన దానికంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు. బంధువులు ప్రేమించిన దానికంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు. స్నేహితులు ప్రేమించిన దానికంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు. ఏదండి ఆ సందర్భాలు ఏమో మన జీవితాల్లో ఎన్నిసార్లు మన జీవితంలో మనం ప్రయాణాలు చేస్తుంటాం. ఇప్పటికో మరుక్షణానికో మన వేసే ప్రతి అడుగులో మన కాలు జారుతున్న సమయంలో వెంటనే దేవుడు తన దేవదూతలు పంపి మనల్ని పడకుండా మనల్ని కాపాడిన సందర్భాలు లేవా? హాస్పిటల్లో మరణ పంచంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మరలా సజీవులుగా మనల్ని తీసుకొని వచ్చిన సందర్భాలు లేవా? ఏంటండి? బహుశా మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, లేకపోవచ్చు. మరణపు అంచులలోకి వెళ్ళి మరలా తిరిగి సజీవులుగా ఉన్నవాళ్ళు, వారి యొక్క సాక్ష్యాలు మీరు వింటే నిజంగా ఎంత ప్రేమ గల దేవుడా, ఎంత జాలి గల దేవుడా అని అర్థమవుతుంది.
మనం ఆయన ప్రేమించడం కాదు, ఆయనే మనలను ప్రేమించి పాపము ఊపిలో నుండి పాపము ఊపిలో ఉన్న మనలను ఆయన బలిష్టమైన హస్తముతో మనలను పట్టుకొని మనలను పైకి లేవనెత్తి మన పాదముల బండ మీద నిలబెట్టి మన పాదములను స్థిరపరిచి అనేకులకు వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, వీరు దేవుని చేత దీవించబడిన వారని అనేకులకు ఒక చక్కటి మాదిరిని కనపరచాలని ఆయన ఆశపడుతున్నారు. ఈ రాత్రి హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారు గమనించండి, క్రీస్తు ప్రేమ ఎవరి దగ్గర ఎంతటి లాభాన్ని ఆశపడదు. అవసరమైతే తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి మనలను పాపము నుండి మనలను బయటికి రప్పించి ఆయన ప్రేమతో మనలను ఆకర్షించుకొని మనము తల్లి గర్భములో ఉన్నప్పుడే, మనము పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు మనల్ని చూశారు. మనం వేసే ప్రతి అడుగులో మన పాదం ఎక్కడ జారిపోతుందో అని అనుక్షణము ఆయన కను చూపు మేరలో ఆయన కను చూపు మనలను గమనిస్తుందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారంటే తన పరలోక వైభవాన్ని విడిచి రక్తమాంసము ఈ లోకంలో శరీరధారిగా ఆయన జన్మించి మనలను ప్రేమించి మన కన్నీటిని తుడిచి మన హృదయంలో ఉన్న వేదనను తొలగించి మన నోటి నిండా నవ్వులు నింపాలని ఆయన ఆశపడుతుంటే, ఈనాడు మానవుడు లోకంలో ఉన్న తాత్కాలికమైన వాటి కొరకు, క్షయమైపోయే దాని కొరకు ఆకర్షింపబడి చివరకు తన జీవితాన్ని సగంలోనే ముగించుకుంటున్నాడు. ఈ రాత్రి వర్తమానం విన్న ప్రియ సహోదర సహోదరి, దేవుని ప్రేమను ప్రక్కగా నెట్టివేయాలి. నువ్వు దేవుని ప్రేమను ప్రక్కగా నెట్టేస్తాం, కానీ దేవుని ప్రేమ అనుక్షణము నీ వెనుక వెంబడే వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చి దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఎవరిని ఎరగడంట? దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఏంటండి? ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు వాక్య భాగం మనకి జ్ఞాపకం రావాలి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించబడెను. ఈ లోకములో మనం నశించి నిత్యాగ్ని గుండంలోకి వెళ్లకుండా ఆయన తన అద్వితీయ కుమారుని పంపి మనలను పాపములో నశించి పోకుండా మన పరమ తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపాడంటే నిజంగా మనం అంటే ఎంత ప్రేమో ఈ వాక్యం బట్టి మనకు అర్థమైపోతుంది. వెళ్ళు, నా మాట ద్వారా కలుగజేసిన ఈ మన మనుషులు పాపము ఊపిలో
పాపములో ఉన్నారు, వెళ్ళి వాళ్ళని రక్షించమని పరమ తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకంలో ఉద్భవించి పాపము ఊపిలో ఉన్న మనలను ప్రేమించి పాపము కట్ల నుండి పాపము సంఖ్యల నుండి మనల్ని విడిపించారంటే ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ ఈ పాటి మీకు అర్థమై ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని ఎరుగడం అంటే ఎవరిని అడుగుతుంది? ఎవరిని ఎరుగుతున్నాడండి? అపవాదిని. సింపుల్. దేవుని ప్రేమ ఎవరి హృదయాలలో ఉండదో, ఎవరి క్రియల ద్వారా ఉండదో, ఎవరి మాటల ద్వారా ఉండదో, వారి హృదయంలో ఎవరిని ఉంచుకున్నట్లు? అపవాదిని ఉంచుకున్నట్లు. అపవాదిని ఉంచుకున్నా అంటే శరీర కార్యాలతో నింపబడ్డాడు. దట్స్ ఇట్. కానీ క్రీస్తు ప్రేమతో నింపబడిన వాడు ఆత్మ ఫలములతో ఫలిస్తూనే ఉంటాడు. ఆత్మ ఫలములతో ఫలించబడుతూ ఉంటాడు. అతని ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. అతని ద్వారా దేవుడు తన శక్తివంతమైన కార్యములను దేవుడు జరిగించడానికి ఆయన ఆసక్తిని కనపరుస్తుంది. ఆయన ప్రేమ నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకం నుండి మనల్ని ప్రత్యేకపరిచి ఈ లోకంలో నశించిపోతున్న వారి కొరకు స్వార్థను ప్రకటించిన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడంటే మనమంటే ఆయనకు ఎంత ప్రేమో ఈ పాటికి అర్థమవుతుంది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఏ ప్రేమ? ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మీ పరలోకపు తండ్రి ఉంది కదా మాట బైబిల్లో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. ఆయన ఎలాగో మిమ్మల్ని ప్రేమించారో అలాగే మీరు కూడా అలాగే ఒకరినొకరు ప్రేమింపబద్ధులుగా ఉన్నారు. క్రీస్తు ప్రేమ ఇతరుల నుండి ఏ లాభం ఆశించదు. నా తోటి సహోదరుడు క్షేమంగా ఉంటేనే చాలు. నా తోటి సహోదరుడు సంతోషంగా ఉండి తన అభివృద్ధి చెందుతూ ఉంటే చాలు. నా తోటి సహోదరుడి యొక్క తనకు బాధ కలిగితే ఆ బాధ తన బాధ భావించిన వాడే అతని హృదయంలో క్రీస్తు ప్రేమ ఉన్నది అని అర్థం. అవునా? ఏంటండి? తన తోటి సహోదరునికి కలిగిన బాధ తన బాధగా భావించిన వాడే క్రీస్తు ప్రేమ అతని హృదయంలో ఉన్నదని అర్థం. ఏ రీతిగా ప్రభువారు మనల్ని ప్రేమించారో అలాగే ఒకరినొకరు మనము ప్రేమించుకోవాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కనుక క్రీస్తు ప్రేమలో మనము పెనవేయబడదాం. ఆయన ప్రేమను అనేకులకు కనపడదాం. అతి గొప్ప శ్రేష్టమైన దేవుని ప్రేమ మనందరి హృదయాలలో దేవుడు అటువంటి స్వభావం మనకు కలుగజేయుగాక. ఆమేన్.
పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక అని బంగారు పాదములు కొందన స్తుతులు స్తోత్ర. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించి మమ్మల్ని పోషించిన దేవానికి కొందన స్తుతులు స్తోత్ర. నశించిపోయే మమ్మల్ని ప్రేమించి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని రప్పించి నీ ఆత్మీయ స్వాస్థ్యానికి మమ్మల్ని వారసులుగా చేసిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్ర. ప్రభు, మేము మిమ్మల్ని ప్రేమించాము కాదు కానీ మీరే మమ్మల్ని ప్రేమించి నీ రాజ్యానికి వారసులుగా చేయడానికి పరలోక వైభవాన్ని విడిచి వచ్చిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్ర. వాక్యం ద్వారా నేను మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగలని సెలవిచ్చిన దేవా, మీరు ప్రేమా స్వరూపి అయి ఉన్నారని మేము గ్రహించి మేము మా తోటి సహోదరులతోనూ మా తోటి వారితోనూ ఇరుగు పొరుగు వారితోనూ ప్రేమ కలిగి ప్రేమను అనేకులకు మా మాటల ద్వారా మా క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను అనేకులకు కనపరిచి మీ యొద్దకు నన్ను నడిపించే ఆత్మల జాలరుగా మమ్మల్ని చేయమని ఈ రాత్రి కాలము ఈ వర్తమానం అందరి హృదయాలు ముద్రించమని అయితే నన్ను మీ సిలువ చాటున మరుపరిచి మాకు కావాల్సిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సంగతులను మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్ర. మన వాక్యము మా అందరి హృదయాలు ముద్రించమని ఈ లోకంలో ఈ తాత్కాలికమైన ప్రేమకు ఆకర్షితులై తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్న ఈ ఎవరి బిడ్డలంతా దర్శించము, వారి మనోనేత్రాలు తెరవ చేయము. మీ ప్రేమను ఈనాటి యవన తరంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోము. ఈ లోకంలో ఉన్న ఈ తాత్కాలికమైన ఈ తుచ్చమైన ఈ నీచమైన కాసేపు ఉండే ఈ తాత్కాలికమైన ప్రేమకు ఆకర్షితులై తమ శరీరం అనే ఆలయాలను పాడు చేసుకుంటున్న ఈ యవన బిడ్డలను దర్శించి మీ ప్రేమకు ఆకర్షితులై తమ శరీరం అనే ఆలయాలను పరిశుద్ధంగా కాపాడుకొని యోసేపు వంటి ఫలించడి కొమ్మగా ఎస్తేరు వలె ప్రార్థించి యవనస్తురాలుగా ఈనాటి తరములు అనేక మందిని లేపమని ఈ వర్తమానం అందరి హృదయాలను ముద్రించమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.